గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడి. ఇప్పుడు మళ్ళీ జాయిన్ అవ్వలేదా బయటకు లేదు వచ్చి? జాయిన్ అవుతా కానీ టైం అవుతావా? తీసుకుంటా కానీ జాయిన్ అవుతా పక్కాగా సాఫ్ట్వేర్ లో అయితే జాయిన్ అవుతా అవుతావా? మరి ఇండస్ట్రీ దాన్ని చేయలేం కదా? సైమిల్టేనియస్లీ బ్యాలెన్స్ చేసుకుంటా కానీ ఏంటంటే నాకు మంత్లీ ఇన్కమ్ నాకు అవసరం అనమాట చాలా ఉమ్, సో తెలిసిందే కదా ఈ అవును. ఇండస్ట్రీ అంటే అవును. లైక్ మంత్లీ చెప్పలేము అవును. అండ్ ఎంతవరకు సక్సెస్ వస్తుందో ఫెయిల్యూర్ వస్తుందో చెప్పలేము అవును, సో అవును. నాకు ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు ఆల్రెడీ రిస్క్ లో ఉన్నా నేను ఉమ్, కెరీర్ రిస్క్ పెట్టి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినా అవును. 6 months గ్యాప్ వచ్చింది కానీ ఉమ్. వెళ్తా సాఫ్ట్వేర్ లోకి అయితే పక్కా వెళ్తా అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుందాం. ఉమ్. ఏదో మనకి నీకు రాదని తెలిసి అప్లై చేసావా, లేదు నేను ఇది కొడతానని అప్లై చేసావా? లేదు నాకు తెలుసు ఎట్లయినా సరే నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాను అని నాకు అనిపించింది నేను లాస్ట్ ఇయర్ నుంచి మేనిఫెస్ట్ చేస్తున్నా మేలో రాసుకున్నాను నా జర్నల్లో దిస్ ఇయర్ ఐల్ బి గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్ అని చెప్పి వెళ్తాను అని చెప్పి మేనిఫెస్ట్ మేలో ఉమ్, సో మేలో కట్ చేస్తే జూన్లో నాకు కాదు. కామనర్స్ ఓపెన్ అని చెప్పారు అనమాట ఉమ్, ఉమ్, సో కామనర్స్ ఓపెన్ అనగానే అప్లికేషన్ పెట్టాను సో సెలెక్ట్ అవుతానని అనిపించింది నాకు ఎక్కడో దగ్గర ఐ నో లైక్ ఎంతో మంది లైక్ ఓపెన్ గా వెళ్ళారు కదా అమ్మాయిలు మోస్ట్లీ కొంచెం వెళ్ళారు కదా ఉమ్, ఉమ్, సో నాకు తెలిసి వెళ్తాను అని చెప్పి ఉమ్. వెళ్ళాను అట్లానే అగ్ని పరీక్షకి ఇట్లా ఐ నో, నాకు తెలుసు అనే వర్డ్స్ని నువ్వు మాట్లాడుతుంటే నాకు బిగ్ బాస్ స్టార్టింగ్ ఎపిసోడ్ లాంచ్ ఎపిసోడ్లో నిన్ను లాస్ట్లోనే ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నప్పుడు Fourth. ఫోర్త్లో సెలెక్ట్ చేస్తున్నప్పుడు నిన్ను వీళ్ళు తీసుకుని వెళ్తున్నారు అంటే మెంటర్స్ తీసుకుని వెళ్తున్నారు లోపలికి అని చెప్పినప్పుడు నువ్వు ఇదే డైలాగ్ కొట్టావు అనమాట. వీళ్ళు తీసారా వాళ్ళు తీసారా అది కాదు, నాకు తెలుసు నేను వెళ్తాను లోపలికి, పక్కా. ఇది అయితే జనాల ఓట్ల వల్లే నేను వెళ్ళానని చెప్పేసి డైరెక్ట్గా చెప్పావు, మాట్లాడావు. యాక్చువల్లీ నాకు తెలుసు నేను పక్కా హౌస్ లోకి వెళ్తానంటే ఎందుకంటే ఎపిసోడ్స్ అప్పటికే టెలికాస్ట్ అయిపోయినాయి ఉమ్, ఉమ్. తెలుస్తుంది ఆడియన్స్ ద్వారా నాకు వచ్చిన రెస్పాన్స్ తెలుస్తుంది సో నేనైతే పక్కా ఉంటా మిగతా అవును, ఎవరున్నా అవును, లేకున్నా అవును. Yeah. అంటే నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే ఐ నో, నాకు తెలుసు, నేను అనుకుంటా జరిగిపోద్ది, దాన్ని ఓవర్ కాన్ఫిడెంట్ కాదా శ్రీజ? మేబీ బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు కానీ బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళడానికి నేను చూసాను కదా మిగతా వాళ్ళ జర్నీ ఎట్లా అయింది అగ్ని పరీక్షలో నాది ఎట్లా అయింది సో ఆబ్వియస్లీ ఇట్స్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనను కాన్ఫిడెన్స్ అయితే అంట ఎందుకంటే ఓన్లీ ఆడియన్స్ ఓటింగ్ వల్ల కాదు అక్కడ జడ్జెస్ ఒపీనియన్ ద్వారా కూడా వెళ్ళారు లోపలికి సో ఆడియన్స్ కి నేను నచ్చకపోయినా సరే జడ్జెస్ ని ఇంప్రెస్ అయితే చేశానని నాకు అర్థమైంది అనమాట సో నేను వెళ్తానని నాకు అర్థమైంది సో ఇట్స్ జస్ట్ ఏ కాన్ఫిడెన్స్ అంటే అదొక్కటే కాదు, ఇప్పుడు బిగ్ బాస్లోకి స్టార్టింగ్ నేను క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నువ్వు అన్న పాయింట్ ఏంటి, నాకు తెలుసు నేను ఎలాగైనా బిగ్ బాస్ సీజన్కి వెళ్తాను అంటే లైక్ అలా ముందే అనేసుకుంటుంటావు కదా, అలా మాట్లాడుకోవడం వల్లనే హౌస్లో నీకు నెగిటివ్ వచ్చిందంటే మేబీ రావచ్చు కానీ నేను ఎందుకంటా అంటే మేనిఫెస్టేషన్ ఓకే, యా అది నమ్ముతా. నేను చాలా గట్టిగా నమ్ముతా మేనిఫెస్టేషన్ ఇప్పుడు నేను వెళ్ళొచ్చో వెళ్ళకూడదా అంటే ఒకలా ఉంటది నేను వెళ్తాను అని అంటే ఇట్స్ లైక్ మేనిఫెస్టింగ్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే నేను మేనిఫెస్టేషన్ అంటాను అది జస్ట్ డిఫరెన్స్. ఎందుకు అంత లౌడ్గా అంత గట్టిగా అలా మాట్లాడుతూ ఉంటావు? అరే పుట్టినప్పుడే నా వాయిస్ ఇంత నేను అరిస్తే ఇంకా పెద్దగా ఉంటది నా వాయిసే ఇంత ఇంకా తెలిసిందే కదా ఇంకొంచెం గట్టిగా అయితే కీచుకుంటూ వస్తుంది ఇక్కడి నుంచి వస్తుంది అందరికి బేస్ ఇక్కడి నుంచి వస్తుంది నాకు ఇక్కడి నుంచి వస్తుంది అంతే తప్ప మాట్లాడాలని మాట్లాడను ఇప్పుడు కూడా నార్మల్ కన్వర్సేషన్ ఇది ఎట్లా వస్తుంది స్లోగా అంతే అంతే నాది అంతే అట్లా వస్తుంది అంతే. అండ్ నువ్వు ఎక్స్ట్రోవర్టా? ఎక్స్ట్రోవర్టెడ్ ఇంట్రోవర్ట్ అంట అంటే ఈజీగా అందరితో కలిసిపోతా అందరితో ఈజీగా మింగిల్ అవుతా తెలిసిందే నీకు అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంటా అట్ ద సేమ్ టైం నా స్పేస్ అంటూ నాకు ఉంటుంది నేను అన్ని షేర్ చేసుకోను మళ్ళీ ఆ టైప్ లో నేను ఇంట్రోవర్ట్ కలిసిపోవడం ఎక్స్ట్రోవర్ట్ నా థాట్ ప్రాసెస్ నా ఫీలింగ్స్ అన్ని నా దగ్గర పెట్టుకుంటా అది ఇంట్రోవర్ట్. ఓకే, ఇదాక పర్సనల్ లో మాట్లాడుతున్నారు, పర్సనల్ టాపిక్ లో తీసుకుంటే బాయ్ ఫ్రెండ్ లేడా? నాకు అర్థమైంది పర్సనల్ టాపిక్ అంటున్నప్పుడే అబ్బా ఏదో పెడతాడు లేడు బాయ్ ఫ్రెండ్ లేడు. ఎందుకు ఏమో సెట్ అవ్వలేదు ఎవరు నచ్చిన వాళ్ళు రాలేదు నాకు నచ్చిన వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు బేసిక్ అంతే ఎవరు నచ్చలేదు అనుకో బట్ ఏందో ఎవరు తగలేదు మరి నన్ను ఏం చేయమంటావు వెయిట్ చేస్తున్నావు? నాకు జనరల్ గా లవ్ మ్యారేజ్ ఇష్టం ఓకే కానీ లవ్వే లేదు అందుకే పెళ్లి లేదు. చేసుకుంటా ఎప్పుడు? 1 2 3 years మేబీ. 1 2 3 అంటే నీకెంత వయసు? నాకు 25. నాకు 23 అయితే వయసు గురించి మనకి అందుకే నేను కూడా అందుకే సైలెంట్ అయిపోయాను. చేసుకుంటా పెళ్లి చేసుకోవాలి కదా ఒక తోడు లవ్ కావాలి. మీద ఇంట్రెస్ట్ అవన్నీ ఉన్నాయి కానీ ఎవరే దొరకట్లేదు. దొరికిన వాళ్ళని బెదిరించి పంపిస్తావేమో అని భయపడతా. ఫస్ట్ నా దగ్గర రావాలంటే భయపడి రావట్లేదేమో అని నా ఫీలింగ్.
అంతే అంటే కానీ ఇప్పుడు ఈ మధ్య మెయింటైన్ చేస్తున్నావు కదా, నువ్వు మెయింటైన్ చేసుకుంటున్నావు కదా. నేను మెయింటైన్ ఏముంది, ఒప్పుకో, యాక్సెప్ట్ చేయి. మెయింటైన్ అంటే నేను 4.5 నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా మంచిగా రెడీ అయ్యేదాన్ని. 4.5 years నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లోనే ఒక నైట్ ప్యాంట్ ఒక టీ షర్ట్ వేసుకొని మొత్తం గడిపేసేదాన్ని. సో సడన్ గా ఇండస్ట్రీ అన్నారు, ఆ కంఫర్ట్ నుంచి గమ్మును బయటికి రాలేదన్నమాట. అబ్బాయి ఏముందిలే అని చెప్పి అది తీసుకునేదాన్ని. కానీ ఇండస్ట్రీలో ఉండాలంటే కొంచెమైనా సరే మనకంటూ మనం మంచి డ్రెస్అప్ అయితే ఉండాలి అని చెప్పి అదే స్టార్ట్ చేసిన అంతే. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక శ్రీజ దమ్ముకి కొంచెం యాటిట్యూడ్ అనేది పెరిగింది. బిగ్ బాస్ ముందు నుంచి నాకు పొగరు అనుకుంటారా, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఫేమ్ వచ్చేసింది కదా, మాతో మాట్లాడదు ఇంకా అలా అనుకునే ఫీలింగ్ మీ ఫ్రెండ్స్ లోనే అనుకుంటారు అంటే అలా ఉంది? లేదు, ఎవ్వరూ అనుకోరు. అనుకోలేదా? మంచిగుంటున్నావా? అందరితోనే ఉంటా, నేను మంచిదానే కదా. అవును, నాకు తెలుసు. పొగరుందా నాకు అసలు? లేదు, నాకు అనిపించలేదు, నాకు ఎప్పుడు లేదు. నీకు అనిపించలేనప్పుడు నా ఫ్రెండ్స్ అసలు. నేను నీది ఒకటి అబ్జర్వ్ చేశా, టీవీ చూస్తూ ఫోన్ నొక్కడం ఏంటది? నాకు అన్ని అన్ని సరే ఇప్పుడు టీవీ చూస్తా సరే, కానీ ఏంటంటే ఫోన్ లో నేను ఏం చేస్తానో తెలుసు కదా, చాటింగ్ చేయను, మెసేజ్లు చదవను, సాటిస్ఫాక్షన్ వీడియోస్ చూస్తాను, ASMR వీడియోస్, లేదా చెస్ ఆడతాను, లేదా గేమ్స్ ఆడతాను, లేదా నవలు చదువుతా. నాకు మల్టీ టాస్కింగ్ అనమాట అలవాటు అయిపోయింది. ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు ఏంటంటే వర్క్ చేస్తూ కోడింగ్ రాస్తూ పక్కన ఏదో ఒకటి చూస్తూ ఉండేదాన్ని. సో అట్లా వాళ్ళు ఎలా అయిందంటే స్క్రీన్ అలవాటు అయింది, కానీ టీవీ చూస్తూ స్క్రీన్ అలవాటు అవ్వాలి. అట్లా మల్టీ టాస్కింగ్. ఎప్పుడు చూడు నా చేతిలో ఫోన్ ఉందంటే ఏ మెసేజ్ చేయను, కాల్ చేయను, కానీ ఏదో ఒకటి చేయాలి ఫోన్. ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్తావు, సినిమా చూస్తావా, ఫోన్కి వెళ్తావా? సినిమా మరి వెళ్ళినాక సినిమా చూడాలి కదా, లైటింగ్ వేస్తే పక్కన కొడతారని చెప్పి మొత్తానికి భయంతో నాపుతావు, కానీ లేకపోతే అప్పుడు అక్కడ కూడా ఖచ్చితంగా. అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ నీకు? నేను ఎప్పుడైనా కొంచెం అబ్బా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ లో ఉన్నానంటే ఫస్ట్ ఫోన్ పట్టేసుకుంటాను, ఏదో ఒకటి గెలుగుతా, కానీ గెలుగుతా అనమాట. అట్లాగా ఫోన్ ఈజ్ లైక్ డిస్ట్రాక్షన్ అనమాట. సరే ఆ ప్రాబ్లమ్ మనం ఎట్లయినా డిస్ట్రాక్ట్ చేయడానికి ఫోన్ వాడతా. హౌస్, బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుకుందాం. హౌస్ లోకి వెళ్ళావు, నేను టాప్ 5 అని ఎక్స్పెక్ట్ చేశా, అలా ఇది ఉంటుంది, బాగా ఫైట్ చేస్తుంది అని అనుకున్నా. ఎందుకు, ఏమైంది అనుకుంటున్నావు? నీ నెగిటివ్స్ నువ్వే చెప్పు. ఫస్ట్లీ అందరికీ నేను నచ్చాలని రూల్ లేదు, నేను ఎప్పుడు అది యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళక ముందు కూడా చాలా ట్రోలింగ్ కమెంట్స్ అంటే నేను మాట్లాడే దాన్ని బట్టి వచ్చేది. సో నేను పెద్ద పట్టించుకోను. బిగ్ బాస్ హౌస్ ఏంటంటే వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు, అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. అండ్ గట్టిగా మాట్లాడే అమ్మాయి అంటే ఎంత టెక్నాలజీ ఇట్లా అంతా డెవలప్ అయిన మోడర్న్ వరల్డ్కి వచ్చినా సరే ఎవరైనా సరే అమ్మాయి కొంచెం గట్టిగా మాట్లాడిందంటే అందరికీ నచ్చదు. ఇప్పుడు అబ్బాయి అంటే ఇప్పుడు ఎట్లా అంటారంటే హీజ్ ఎ స్టర్డ్, హీజ్ ఏ ఆల్ఫా మేల్ అంటారు. అదే అమ్మాయి సేమ్ అట్లా మాట్లాడింది అంటే ఏంద్ర అరుస్తుంది, గయ్యాలి అని అంటారు. సో ఫస్ట్ 2 weeks ఏమైంది అంటే నాకు జనరల్ గానే నా వీడియోస్ చూస్తేనే అర్థమైతే నాకు నార్మల్ గానే ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడడం అలవాటు. అలాంటిది హౌస్ లో 15 మంది ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ కళ్ళ ముందు చూసినప్పుడు మాట్లాడుకుంటూ ఉండేదాన్ని కాదు, మాట్లాడేసేదాన్ని. అది నాకు నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా అని పక్కన పెట్టేసి వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని ఏదో ఒకటి మాట్లాడేదాన్ని. దానివల్ల ఏమైంది అంటే అబ్బా అరుస్తుందిరా, దేనికైనా సరే మధ్యలో దూరిపోతుందిరా, అన్నిటికీ వేలు పెడుతుందిరా అని చెప్పి నెగిటివ్ వచ్చింది. తర్వాత రియలైజ్ అయ్యా, ఓకే నాకు సరే చెప్పేటప్పుడు ఒకేసారి మొత్తం అందరూ నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అని అన్నప్పుడు ఎందుకంత నెగిటివ్ ఎనర్జీ అందరికి ఇవ్వమని చెప్పి స్లోగా కామ్ అయ్యాను అంతే. గెలకడం మానేశాను, వాళ్ళ ఇష్టం, వాళ్ళు వద్దన్నారు కదా అని చెప్పి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.